మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువైంది. గత ప్రభుత్వం నిరుద్యోగులను వంచింది, మోసం చేసింది. డిఎస్సితో పాటు ఇతర ఉద్యోగాల భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ రాలేదని ఆగ్రహంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రతీకారాన్ని గత ఎన్నికల్లో చూపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తొలి క్యాబినెట్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి తొలి క్యాబినెట్ డిఎస్సి మీద మొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసిన రోజు పెట్టారు. అయితే ఆ రకంగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16,347 పోస్టులకి మెగా డిఎస్సి విడుదల చేయబోతున్నాం. అది కూడా సెప్టెంబర్, అక్టోబర్ లోపల పూర్తి చేసి ఉద్యోగాల్లో వాళ్ళు నియమించేలాగా, నియామకాలు చేపట్టేలాగా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే యువత అంతా కూడా కోచింగ్ బాట పట్టారు. నిరుద్యోగులంతా కూడా ఇళ్ల దగ్గర నుంచి వచ్చి కోచింగ్ సెంటర్లో వచ్చి తమ యొక్క అదృష్టాన్ని పరిశీలించుకోవాలి, ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కోచింగ్ సెంటర్లకే పరుగులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మన ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి కొన్ని ఈ కోచింగ్ సెంటర్ల వద్ద ఉన్న మనతో మాట్లాడడానికి కొంతమంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. చెప్పండమ్మా, మీరు ఎన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? ఎప్పటి నుంచి ఇక్కడ వస్తున్నారు? 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. 1 week అయింది సార్ వచ్చేసి స్టార్ట్. అవును, ఈ 5 yearsలో ఉద్యోగం రాలేదని, నోటిఫికేషన్ రాలేదని ఎలాంటి ఎదురు చూపించాల్సిన పరిస్థితి? బాధాకరమైనదే చూసాం సార్. అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినందుకు మంచి జరుగుతుంది కదా, మాకు పోస్టులు ఎక్కువ, అది కాక కర్నూలు జిల్లాకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా కష్టపడుతున్నాము. మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు? కర్నూలు జిల్లానే సార్. ఓకే సార్. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని చదివేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి ఉత్కంఠ మొన్నటి దాకా ఉన్నప్పటికీ మెగా డిఎస్సి రావడం, 16,000 పోస్టులు 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒకసారిగా ఆశలు మొలకెత్తినటువంటి అవసరం ఉంది. చెప్పండమ్మా, మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, కోచింగ్ ఎలా తీసుకుంటున్నారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది అనంతపూర్ డిస్టిక్ నాది. నేను అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చాను. రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది. అయితే ఇక్కడ నేను 3 నెలల నుంచి కోచింగ్ తీసుకోవడం జరిగింది. గతంలో కూడా నేను కోచింగ్ అనంతపూర్లోనే తీసుకోవడానికి ట్రై చేశాను. అయితే ఎలాంటి పోస్టులు లేనందు ద్వారా తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతగానో సంతోషం అనిపిస్తుంది నాకు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఈరోజు డిఎస్సి ద్వారా చాలామంది లబ్ధి పొందుతారు. అంతేకాదు నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగం లేకుండా జీవితాన్ని గడపాలంటే చాలా కష్టము. ఎంతగానో తల్లిదండ్రులు చదివించింటారు మమ్మల్ని. కానీ ఈరోజు ఒక ఉద్యోగం ఉంటేనే సమాజంలో ఒక పేరు అనేది ఉంటుంది. కానీ ఈరోజు ఆ అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ ఆనందం నాదొక్కటే కాదు, కొన్ని వేల మంది నిరుద్యోగులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇలాంటి అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించారు. అంతేకాదు ఇంకొక విషయం ఏమంటే, మెర్జ్ చేశారు కదా స్కూల్స్. ఆ మెర్జ్ అనేది విడిదిస్తే మేలేమో, అంటే ముందు ఎట్లయితే 1 to 5th ఎలాగైతే ఉందో అలాగే ఉంటే మేలు, అప్పుడు పోస్టులు కూడా ఇంకా పెరుగుతాయి. 1170 రద్దు చేస్తే మరీ మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు హై స్కూల్ వరకు చాలా దూరం, కిలోమీటర్స్ కూడా దూరం ఉంటాయి. ఇంకొకటి హై కేటగిరీకి వెళ్ళి మేము టీచింగ్ చేయలేము కాబట్టి 1 to 5th వరకే మేము చెప్పగలము. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే మేలని నేను కోరుకుంటున్నాను. ఈ సంతోషం నా ఒక్కదాందే కాదు, అనేక మంది ఉన్నారు. ఇంకా పోస్టులు ఎన్ని ఉన్నాయో కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే ఈ ఇచ్చిన పోస్టులను బట్టి అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నేను కూడా అందులో, మాది అనంతపూర్ డిస్టిక్ అయినప్పటికీ కూడా నేను కూడా ఆనందిస్తున్నాను. మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చెప్పండమ్మా, ఒక కోచింగ్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఎన్ని రోజుల పాటు ఇక్కడ శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? మాకు కోచింగ్ తీసుకోవడానికి 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. హాస్టల్ పర్ మంత్ 4,000. ఇంటి దగ్గర మా పేరెంట్స్ ఏమో కూలి పనికి వెళ్ళేవారు. హాస్టల్స్ ఈ ఉద్యోగాలు రాకపోవడం వల్ల వాళ్ళు ప్రతి మంత్ డబ్బులు పంపిణీకి ఎంతో కష్టపడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఇట్లా సాగదీయడం వల్ల ఆ అమౌంట్ కూడా మా పేరెంట్స్ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఇన్ని ఉద్యోగాలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా జాబ్స్ పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. మాకు అప్రెంటిస్ విధానంపై క్లారిటీ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చెప్పండమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ సదుపాయాలు కానీ కోచింగ్ సెంటర్లో ఎలాంటి శిక్షణ ఇస్తారు? సార్ మాది లోకలే సార్, కర్నూలు నుంచే ఉన్నాను నేను. ఇక్కడ టీచర్స్ అకాడమీ అయితే మాకు చాలా
అద్భుతంగా ఉంది సార్. టీచింగ్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ మాకు ఆల్మోస్ట్ జీరో నాలెడ్జ్తో ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. కానీ ఇప్పుడు 80% దాకా మేము కవర్ అవ్వగలుగుతున్నాము ఈ 2 months కోచింగ్లోనే. ఇంకా దాదాపు 1 month లోపు మా కోచింగ్ కూడా అయిపోతుంది. డెఫినెట్గా జాబ్ సాధిస్తానని నమ్మకంతోనే ఉన్నాను సార్. మనతో మాట్లాడడానికి మరికొంతమంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు ఈ ఇచ్చినటువంటి షార్ట్ టర్మ్ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ప్రిపరేషన్కి సరిపోతుందా, లేకపోతే ఇంకొంతకాలం సమయం పెంచాల్సి ఉంటుందా అనేటువంటి అంశం మీద మాట్లాడదాం. చెప్పడమ్మా, కోచింగ్ ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రకటించిన సమయం ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుందా, లేకపోతే ఇంకా ఎలా? సమయం కొంచెం పెంచితే కూడా మంచిదే అండి. అయితే ఈ ఉన్న పోస్టులకు కూడా ఇంకా కొంచెం అదనంగా 25,000 పోస్టులు పెంచితే మాకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ మేము 5 years నుంచి కోచింగ్ తీసుకుంటున్నాము. ఎక్కలేని విధంగా ఈ టీచర్స్ అకాడమీలో ఇంగ్లీష్ అయితేనేమి, మ్యాథ్స్ అయితేనే, ఇట్లా ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ ఇట్లా అన్ని అవసరాలకు అనుగుణంగా టీచర్స్ అకాడమీలో కోచింగ్ ఉంటుంది. అయితే మాకు 117 జీవో నంబర్ను రద్దు చేయాలి. అయితే అప్రెంటిస్ని కూడా సమగ్రంగా తెలియచేస్తే మాకు ఇంకా బాగుంటుంది అని మేము భావిస్తున్నాం. మనతో మాట్లాడడానికి కొంతమంది నిరుద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వం కోరుకున్నట్లు నిరుద్యోగులు అనుకుంటున్నట్లు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ సాటిస్ఫైగా ఉందంటారా? సార్, డిఎస్సిలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉండే ఖాళీ ఉపాధ్యాయ పోస్టులలో భర్తీ చేస్తా అని చెప్పారు. కానీ 16,000 చిల్లర మాత్రమే ప్రకటించారు. ఇంకా మేము ఈ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థుల తరఫున మేము కోరేదేమంటే కనీసం 25,000 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా 39,008 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించాడు. అట్లాగే 117 జీవో కనుక రద్దు అయితే మరి దాదాపు ఇంకా పోస్టులు 50,000 ఉపాధ్యాయ పోస్టులు రాష్ట్రంలో ఖాళీ అవుతాయి. కాబట్టి తక్షణమే 117 జీవో పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. అట్లాగే అప్రెంటిస్ విధానానికి వ్యతిరేకంగా చాలాసార్లు పోరాడి సాధించుకున్నటువంటి హక్కు, దాన్ని గత ప్రభుత్వం కాలరాచింది. వీళ్ళు మేము భిన్నంగా ఉంటామని చెప్పారు కాబట్టి వెంటనే అప్రెంటిస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఉద్యోగ పదవి విరామణ వయసు కూడా 62 సంవత్సరాలకు పెంచారు. అటు ఉద్యోగులు పనిచేయలేక ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ నిరుద్యోగులుగా మేము కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం. కాబట్టి వెంటనే ఏజ్ని కూడా తగ్గించాలని చెప్పేసి పదవి విరామణ వయసుని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 అంశాల్లోన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని కూడా నెరవేర్చాలి. అప్పుడే మాకు సంపూర్ణంగా వీళ్ళు న్యాయం చేసినట్లు అవుతుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. 4-5 ఏళ్ళ నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు, కానీ ఏజ్ మాత్రం పెరిగిపోయేటువంటి అవసరం ఉంది. వీళ్ళందరికీ నిరుద్యోగులకి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా అవసరమా? ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది అవసరము, అది ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఏజ్ రిలాక్సేషన్ గత ప్రభుత్వం కూడా కొంత పెంచింది. వీళ్ళు కూడా ఖచ్చితంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. ఇకపోతే మాత్రం ఈ 4 అంశాల మీద మేము మరొకసారి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 117 సంబంధించినటువంటి జీవో ఇది రద్దు చేయాలని చెప్తుంది. అసలు ఏంటి ఆ జీవో? 117 జీవో కనుక అమలైతే మొత్తం ప్రాథమిక పాఠశాలలలో రద్దు అయిపోతాయి, హై స్కూల్లో కలుస్తాయి. ఇట్లా హై స్కూల్లో కలవడం ద్వారా రాబోయే కాలంలోన దాదాపు 37,000 ప్రభుత్వ ఉద్యోగాలు రద్దు అవుతాయి. ఇప్పుడున్న టీచర్ పోస్టులు మరి నెక్స్ట్ ఈ జీవో కనుక ఇంప్లిమెంట్ అయితే దాదాపు 37,000 టీచర్ పోస్టులు రద్దు అవుతాయి. దానివల్ల ఒకవైపు నిరుద్యోగం పెరగడానికి కారణమవుతుంది, రెండో వైపు ప్రాథమిక స్థాయిలో పేదలు నివసించేటటువంటి కాలనీల్లోన వాళ్ళు దూరంగా 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకోవాలంటే ఇబ్బంది అయ్యి ఎక్కువ మంది చదువుకు కూడా దూరం అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఒకటి చదువుకి దూరం చేస్తుంది పేదవాళ్ళని, రెండవది నిరుద్యోగాన్ని కూడా పెంచడానికి ఆ జీవో కారణమవుతుంది. కాబట్టి ఆ జీవోని తప్పనిసరిగా రద్దు చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సార్. 16,347 పోస్టులని మెగా డిఎస్సిగా పరిగణించవచ్చు సార్. సార్, 16,300 పోస్టులనే మెగా డిఎస్సి అనే భావించాము. 25,000 పోస్టులు వస్తేనే తప్పకుండా మెగా డిఎస్సి అనాలి. మళ్ళీ అయితే గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు 10,000 పోస్టులు పెంచాం కదా అని చెప్పి చెప్తున్నారు. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏమంటే మేము మొట్టమొదటిసారి చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో, అన్ని సమస్యల కంటే మొదటిసారి డిఎస్సి పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడాన్ని మాత్రమే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సి ఇవ్వడాన్ని హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే 16,000తో మెగా డిఎస్సి కాదు, 25,000 పోస్టులు పెంచాలి. జీవో నెంబర్ 117 రద్దు చేస్తే తప్ప మిగతా ఇంకా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉందని నిరుద్యోగ సంఘాలతో పాటు నిరుద్యోగులు కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేడజల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.